రాజావారు వచ్చే సమయం ఆసన్నమైనది. ఎవరైనా పక్క నుంచే రావాలి. దేవసేన, నీ నేర విచారణ గురించి ఏం చెప్పాల్సిందా? ఏ వివరాలు లేనిది నన్ను ఈ సంఖ్యలతో నిలబెట్టారు. ఇది ఎక్కడ న్యాయం? నువ్వు నిర్దోషం అని తేలేంత వరకు నువ్వు నేరస్తురాలి. ఇదే మీ న్యాయం అయితే దాన్ని గంగలో కలపండి. దేవసేన, ఈ మహేష్ మతి రాజ్యం గురించి ఇంకొక మాట మాట్లాడినా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటే మౌన్నత స్థాయి రాదు రాజమాత. పెద్ద పెద్ద మనసు ఉండాలి. అది ఇక్కడ ఎవరికి లేకపోవడము సిగ్గుచేటు. చూసారా మహారాజా, మీ ముందే ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. మీరు లేనప్పుడు ఎలా మాట్లాడుంటారో ఊహించుకోండి. రుద్రస్స సేతుపతి, రాజావారు వస్తున్నారని, దేవాలయం దగ్గర చాలా మంది ఉన్నారని. బాహు, ఏంటి నీ ప్రవర్తన? బాధితులను భయపెడుతున్నావు. భయపడితే గాని నిజాలు బయటికి రావు మహారాజా. బాహు, నీ హద్దులు దాటుతున్నావు. నిండు గర్భిణి సంఖ్యలో నిలబెట్టిన ఈ సభ ఎప్పుడో హద్దులు మీరిందమ్మా. నిండు గర్భిణైనా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించిన పద్ధతి ఇదే. అసలేం జరిగింది దేవసేన? శివాలయం దారి రద్దుగా ఉంది అని చెప్పి వేరే ముఖ ద్వారంలో నుంచి రమ్మన్నారు నన్ను. అలా వస్తూ ఉంటే అందరినీ నిములుతూ ఉన్నాడు సేతుపతి. అప్పుడే నన్ను కూడా నిమలబోయాడు. నేను వేలు నరికేశా. తప్పు చేశావు దేవసేన. ఆడవారి మీద చేసి నరకాల్సింది వేలు కాదు, తల.